Hi guys, welcome to my channel Fearless Review and Sanjay Theatre incident లో రేవంత్ రెడ్డి గారిది కరెక్టా అల్లు అర్జున్ గారిది కరెక్టా అని తెలుసుకోవాలంటే ముందు రేవంత్ రెడ్డి గారి వర్షన్ విందాం. రేవంత్ రెడ్డి గారి ప్రకారం అల్లు అర్జున్ గారికి పోలీసు వాళ్ళైతే ఏ అనుమతి ఇవ్వలేదు థియేటర్ కాడికి వచ్చేదానికి. అయినా ఆయన వచ్చారు, కానీ వచ్చిన సైలెంట్ గా చూసిపోకుండా రోడ్ షో అయితే చేసుకుని పోయాడు. అండ్ అల్లు అర్జున్ గారు లోపల ఎంటర్ అయ్యే టైంలోనే రేవతి గారు అయితే ఆ తొక్కిసలాటలో చనిపోయారు. అండ్ ఆ బిడ్డ కూడా బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడే పడిపోయాడు. అండ్ తన తల్లి అయితే చనిపోయినా కూడా ఆ బిడ్డనైతే వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నది. అండ్ ఆ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత పోలీస్ వాళ్ళు అయితే వెళ్లి అల్లు అర్జున్ గారికి చెప్పడానికి చూస్తే బట్ ఆయన మేనేజర్ అయితే లోపలికి అలౌట్ చేయలేదు పోలీస్ వాళ్ళని అల్లు అర్జున్ గారి దగ్గరికి. అండ్ మళ్ళీ ఆ కానిస్టేబుల్ అయితే వెళ్లి డీసీపీ గారి దగ్గర చెప్పి ఆ డీసీపీ గారే మళ్ళీ ఎంటర్ అయ్యి అల్లు అర్జున్ గారిని అయితే బలవంతంగా మీరు ఇంకా రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి తీసుకొని వచ్చారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తక్షణమే మళ్ళీ ఆయన రోడ్ షో అయితే చేసుకొని వెళ్లారు. ఆల్రెడీ అక్కడ ఒక బిడ్డ మళ్ళీ తల్లి చనిపోయి ఉంటే మళ్ళీ ఆయన రోడ్ షో చేసుకొని పోయారు. అండ్ అల్లు అర్జున్ గారు జస్ట్ ఒకరోజు జైలుకి వెళ్ళొచ్చే లోపలికే ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆయన ఇంటికి అయితే వెళ్లారు. అండ్ అదేదో ఆయన కాలు చేయి విరిగిపోయినట్టు ఒక్కరంటే ఒకే ఒక యాక్టర్ కూడా ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండు బ్రెయిన్ డెడ్ అయిపోయింది అయినా కూడా ఒక్కరు కూడా ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇది రేవంత్ రెడ్డి గారి వర్షన్. అండ్ అల్లు అర్జున్ గారి వర్షన్ చూసుకుంటే నిన్నైతే సాయంకాలం ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అండ్ ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో ప్రెస్ మీట్ స్టార్టింగ్ లోనే అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు, ఏ డిపార్ట్మెంట్ ని ఏ గవర్నమెంట్ ని ఏ పార్టీని మేము ఉద్దేశించి మాట్లాడట్లేదు. అండ్ ఆయన చెప్పింది ఏమంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఫిలిం చూసిన నెక్స్ట్ డేనే నాకు తెలిసింది ఇలా యాక్సిడెంట్ అనేది జరిగింది. అండ్ తెలిసిన తక్షణమే నేను ఫస్ట్ అక్కడికి వెళదాం అనుకున్నా. అండ్ అప్పుడే నా క్లోజ్ అసిస్టెంట్ బన్నివాస్ గారు అయితే చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఫస్ట్ నేను వెళ్ళొస్తా, ఎలా ఉంది పరిస్థితులు అనేది చూసి వస్తా, అప్పుడే నువ్వు ఇక్కడే ఉండు. అండ్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ పరిస్థితులు అంటూ అస్సలు వాళ్ళవు, నువ్వు ఇక్కడికి రావద్దు ప్లీజ్. అండ్ అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే, అండ్ ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఆయన మూవీ టీం నుంచి సుకుమార్ గారు కానీ అండ్ జగపతి బాబు గారిని కానీ ఆ పిల్లోడి దగ్గరికి పంపించి ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ గా నాకు లైవ్ అప్డేట్ అయితే వస్తుందని చెప్పారు. అండ్ మళ్ళీ ఆయన చెప్పారు, నా మీద ఫోల్స్ ఎలిగేషన్స్ అయితే వేస్తున్నారు, ఇదంతా ప్లీజ్ ఇలా చేయొద్దు, నేను 20 సంవత్సరాల నుంచి సంపాదించిన నా ఇమేజ్ ని మీరు జస్ట్ ఈ ఒక్క ఇన్సిడెంట్ తో నా లైఫ్ కెరియర్ లో నేను సంపాదించిన ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు అయితే ఇలా చెప్పుకొని వచ్చారు. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసేయండి. అలాగే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కూడా కింద కమెంట్ రూపంలో అయితే తెలియచేసేయండి.